warning. 1977 కర్ణాటకలో ఉన్న ఒక ఊరిలో వేదవల్లి అనే ఆమె ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తుంది. తను ఎంత చదువుకుంది అంటే ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ కి ఏవైతే క్వాలిఫికేషన్స్ కావాలో వాటికంటే ఎక్కువే చదువుకుంది. అయినా కూడా ఒక నార్మల్ టీచర్ గా వర్క్ చేయటం తను ఎప్పుడూ చిన్న పొజిషన్ గా చూడలేదు. అయితే ఒక రోజు ఆ స్కూల్ ప్రిన్సిపల్ పొజిషన్ ఖాళీ అయింది. ఇంకా స్కూల్లో ఉన్న వాళ్ళంతా వేదవల్లి నెక్స్ట్ ప్రిన్సిపల్ అని ఫిక్స్ అయిపోయి తన దగ్గరకు వచ్చి కాంగ్రెస్ చెప్పడం మొదలు పెట్టారు. వేదవల్లి మనసులో కూడా ఫైనల్లీ తను ఏదైతే డిజర్వ్ చేస్తుందో అది తనకి దక్కుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ అందరూ అనుకుంటున్నట్టు అది జరగలేదు. వేదవల్లిని కాదని తనకంటే తక్కువ క్వాలిఫికేషన్స్ లో ఉన్న ఒక ఆవిడ్ని ప్రిన్సిపల్ గా చేశారు. ఒకసారిగా స్కూల్ అంతా షాక్ అయిపోయింది. కానీ వేదవల్లి మాత్రం తను చేసే చిన్న జాబ్ అయినా కూడా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని అనుకుంది. కొంత టైం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వేదవల్లికి ఆ ప్రిన్సిపల్ పొజిషన్ వచ్చే అర్హత ఉన్నా కూడా వేరే అమ్మాయికి ఆ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వేదవల్లి ఒక తక్కువ కులానికి చెందిన అమ్మాయి అని. ఇది తెలిసాక వేదవల్లి తట్టుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి స్కూల్ ముందు నిల్చొని ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ప్రతిరోజు అక్కడే నిల్చొని వేరు స్లోగన్స్ తో తనకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకూడదని ఫైట్ చేస్తుంది. ఇలా చేస్తుందని స్కూల్ మేనేజ్మెంట్ కి ఎప్పుడైతే తెలిసిందో ఇలా ప్రొటెస్ట్ చేయడం ఆపకపోతే స్కూల్లో నుంచి తీసేస్తామని బెదిరించారు. ఇది ఇక్కడ తాగలేదు. ఈ మ్యాటర్ ని ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే ఒక రోజు స్కూల్ కి హాలిడే వచ్చింది. వేదవల్లి ఇంట్లోనే ఉంది. అయితే ఆవిడ హస్బెండ్ అయినటువంటి డాక్టర్ అరేల్ కి వేరే ఊరిలో సెమినార్ ఉండటం వల్ల ఆయన అక్కడికి వెళ్లారు. ఆమె ఒంటరిగా ఉండటం చూసి ఇదే కరెక్ట్ టైం అనుకుని ఒక అతను ఆ ఇంట్లోకి వచ్చి వేదవల్లిని అత్యాచారం చేసి చంపేశాడు. చనిపోయిన ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించేసి పారిపోయాడు. కొంత టైం తర్వాత డాక్టర్ అరేల్ ఇంటికి వచ్చి వేదవల్లిని అలా కాలిపోవడం చూసి తట్టుకోలేక ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను లేకపోవడం చూసి ఎవరో మా ఇంటికి వచ్చి వేదవల్లిని ఇలా కిరాతకంగా చంపేశారు, ప్లీజ్ కంప్లైంట్ నోట్ చేసుకోండి అని అంటే పోలీసులు ఏమన్నారో తెలుసా, నువ్వే వేదవల్లిని చంపేసి ఇలా ఇక్కడికి వచ్చి నాటకాలు వేస్తున్నావా అని అతని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరేల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక సైడ్ వాళ్ళ వైఫ్ ని కాలిపోతూ చూశాడు, ఇంకొక సైడ్ న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళే అగెన్స్ట్ అయిపోయి అతన్ని జైల్లో వేశారు. అయినా కూడా ఆయన ఓటమిని అంగీకరించలేదు. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని వేదవల్లిని తను చంపలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఫైనల్లీ 2 years తర్వాత అరేల్ జైల్లో నుంచి రిలీజ్ అయ్యాడు. అతను రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటే క్వశ్చన్ రైజ్ అయింది, డాక్టర్ అరేల్ వేదవల్లిని చంపకపోతే ఎవరు చంపేశారు అని. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం ఇప్పటికీ పోలీసులు కనిపెట్టలేకపోయారు. సౌజన్య కేసు గురించి అని వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్ లో పెట్టి వేదవల్లి అనే ఆమె గురించి ఎందుకు చెప్తున్నానని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఆన్సర్ ఏంటంటే సౌజన్య ఏ ఊర్లో అయితే చనిపోయిందో ఆ ఊరి పేరు ధర్మస్థల ఊర్లో జరిగిన మరణాలకి వేదవల్లి ఒక స్టార్ట్ మాత్రమే. అసలు ఆ ఊర్లో ఏం జరిగింది? ఇప్పటికీ ఆ ఊర్లో 450కి పైగా అన్యాచురల్ డెత్స్ రిజిస్టర్ అయ్యాయంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అయినా కూడా పోలీసులు వాళ్ళు చనిపోవడానికి రీజన్ ఏంటో ఎందుకు కనుక్కోలేకపోయారు? దీని అంతటికీ కారణం ఎవరు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ధర్మస్థల సౌజన్య కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు మన లైఫ్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మన లైఫ్ స్టేబుల్గా ఉండాలి అంటే జాబ్ ఉండాలి. ఆ జాబ్ ఈ టైంలో రావాలి అంటే మనకి మంచి స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు ఈ టైంలో డేటా అనేది చాలా పెద్ద వెపన్. అలాంటి డేటాని యూస్ చేసుకుని చాలా మంది కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ని రన్ చేసుకుంటున్నారు. ఆ డేటా యొక్క ఇన్సైట్స్ ఇచ్చే వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డేటా సైన్స్ యొక్క డిమాండ్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. జస్ట్ 2025లోనే కొన్ని వేల మందికి డేటా సైన్స్ లోనే జాబ్ దొరికింది. ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే జాబ్ దొరికేస్తుంది అనే రోజులు పోయాయి. ఇప్పుడు స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే ప్రయారిటీ దొరుకుతుంది. స్కిల్స్ నేర్చుకోవాలని నేను అలా ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో HCL గ్రూప్ కంపెనీ అయినటువంటి గువి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డేటా సైన్స్ ప్రోగ్రామ్ నాకు కనిపించింది. సరే అని ఆ సైట్ ఓపెన్ చేస్తే నేను షాక్ అయ్యే థింగ్ ఒకటి కనిపించింది. అదేంటంటే వాళ్ళకి అప్ స్కిల్లింగ్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. వాళ్ళ కరికులం ఎంత బాగుంది అంటే నాన్ ఐటీ పీపుల్ కూడా బేసిక్స్ నుంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వల్ల వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ కూడా వచ్చేస్తుంది. లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉండటం వల్ల ఏదైనా డౌట్ ఉంటే అక్కడికక్కడే రిజాల్వ్ చేస్తారు. అన్ని స్కిల్స్ వచ్చిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ పెట్టి జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి నచ్చిన కోర్స్ ని మన నేటివ్ లాంగ్వేజెస్ లో లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్లో నేర్చుకోవచ్చు. అండ్ వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్లోబల్లీ రికగ్నైజ్డ్ అయినటువంటి IIT మద్రాస్ ప్రవర్తక సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇక్కడ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు టాప్ కంపెనీస్ లో ప్లేస్ అయ్యారు. 1000+ కంపెనీస్ డేటా సైన్స్ లో ఎవరైతే అప్ స్కిల్ చేసుకున్నారో వాళ్ళని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఈ ప్రోగ్రామ్ ని మస్ట్ గా విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో
ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసి ఫామ్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వండి. వాళ్ళ కెరీర్ ఎక్స్పర్ట్స్ మీతో టచ్ లో వచ్చి మీ ఇంట్రెస్ట్, మీ పర్సనాలిటీ బేస్ చేసుకుని మీకు సరైన గైడెన్స్ ఇస్తారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. 2023లో కోర్ట్ ఏమని చెప్పింది అంటే, ఈ కేసు గురించి ఎవరు మాట్లాడినా కూడా ఇందులో ఉన్న సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లని బయటికి మెన్షన్ చేయొద్దు అని చెప్పింది. ఈ కేసు గురించి కానీ ఆ ఊరి గురించి కానీ ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్లో లేకుండా చేస్తున్నారు అండ్ వాళ్ళ మీద కేసెస్ వేస్తున్నారు. మీ పేర్లు మెన్షన్ చేస్తే కదా ప్రాబ్లం, మీ గురించి మాట్లాడితే కదా ప్రాబ్లం. ఓకే, అలానే చేద్దాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు భయపెడదాం అనుకున్న ప్రతి ఒక్కసారి నాలాంటి కంటెంట్ క్రియేటర్ నిజాన్ని బయట పెట్టడానికి ట్రై చేస్తాడు. అలా అవ్వకూడదు, వీడియోస్ని లేపేద్దాం అనుకుంటే మాత్రం నా వీడియోస్ లెగిసిపోయినా, నా ఛానల్ లెగిసిపోయినా కూడా నేను ఇంకొక ఛానల్ పెట్టుకొని గ్రో అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ నాకుంది. నా దగ్గర వాళ్ళ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ బికాస్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ నేను వాళ్ళ పేర్లని మెన్షన్ చేయలేను. అయినా కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాకు చేయగలిగే హెల్ప్ ఏంటంటే, ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. నిజాన్ని అందరికీ తెలియజేయడంలో నాతో పాటు అవ్వండి. ఈ కేసులోకి వెళ్లే ముందు మనం ఒక బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి. ధర్మస్థల అనే ఊరిలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన అంటే ఆ ఊరి జనాలకి చాలా నమ్మకం. ఆ ఊరిలో అతనికి ఎంత పవర్ ఉంది అంటే, ఒకవేళ తను ఏదైనా తప్పు చేసినా కూడా తిరిగి క్వశ్చన్ చేద్దామన్న ఆలోచన ఆ ఊరిలో ఎవ్వరికీ రాదు. అంత కంట్రోల్ ఉంది ఆయనకి ఆ ఊరి మీద. ధర్మస్థల అనే ఊరి పేరు వినంగానే అందరికీ గుర్తొచ్చేది శ్రీ మంజునాథ ఆలయం. ఇదొక జైన్ టెంపుల్. మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఇండియాలో ఉన్న రిలీజియస్ ప్లేసెస్ అన్ని బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండడానికి రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ 1863ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ టైం స్పాన్ లో గుడులు కావచ్చు, వేరే రిలీజియన్స్ యొక్క హోలీ ప్లేసెస్ కావచ్చు, వాటిలో నుంచి వచ్చిన మనీ అంతా బ్రిటిష్ వాళ్ళు లాగేసుకునేవారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత HRCE యాక్ట్స్ వచ్చాయి. అప్పటి నుంచి కొన్ని గుడులు స్టేట్ అథారిటీలో ఉంటే, ఇంకొన్ని మాత్రం ప్రైవేట్ ట్రస్ట్ ఆర్ మఠం అథారిటీలో ఉంటూ వస్తున్నాయి. ఇలా ధర్మస్థల మంజునాథ టెంపుల్ కూడా ఒక ప్రైవేట్ ట్రస్ట్ అథారిటీలోకి వస్తుంది. ఆ ట్రస్ట్ యొక్క హెడ్ ఎవరో తెలుసా? ఈ పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీ. ఆ గుడి ద్వారా ఆయనకి డబ్బు, పేరు, పవర్ తో పాటు పొలిటికల్ గా కూడా స్ట్రెంత్ పెరిగింది. ఈ ట్రస్ట్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ కూడా కట్టించింది. ఇక్కడ వరకు బానే ఉంది కదా, కానీ టైం పెరిగే కొద్దీ ఆ పవర్ ని రాంగ్ వేలో వాడటం మొదలు పెట్టారు. సౌజన్య ఉజిరే అనే ఊరిలో SDM కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే తను స్టడీస్లో చాలా షార్ప్గా ఉండటం వల్ల వేరే ఊరు వెళ్ళి చదవాలన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా పంపించేవారు. కానీ 9th October 2012 రోజు సౌజన్య లైఫ్ అప్సెట్ డౌన్గా మారిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ రోజు కర్ణాటకలో హోసా అక్కి అనే ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు కొత్త రైస్ తోనే వంట వండుకుంటారు. అయితే ఆ రోజు మార్నింగ్ 7:30కే సౌజన్య కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది. కానీ వాళ్ళ అమ్మగారు కొత్త రైస్ తో బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పేసరికి దానికోసం వెయిట్ చేస్తుంది. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా అది కుక్ అవ్వపోయేసరికి ఇంటికి వచ్చిన తర్వాత తింటాను, అండ్ ఆ రోజు ఫెస్టివల్ ఉండటం వల్ల కాలేజ్ కూడా త్వరగా అయిపోతుంది అని అనుకుంది. బట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోజు స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి అండ్ సౌజన్య ఇంటికి త్వరగా వెళ్ళిపోవచ్చు అనే థాట్ లో లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు. లంచ్ బ్రేక్ టైంలో తన ఫ్రెండ్ అయినటువంటి జాహ్నవి తన ఫుడ్ ని ఆఫర్ చేసింది. కానీ సౌజన్య, నేను ఇంటికి వెళ్ళాక తింటాను, నువ్వు ఇప్పుడు తినేసే అని చెప్పింది. టైం అరౌండ్ 3:30కి కాలేజ్ అయిపోయింది. దాని తర్వాత బస్ ఎక్కి నేత్రవతి అనే బస్ స్టాప్ లో దిగి తన ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పేసి వాళ్ళ ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 30 minutes లో ఆ బస్ స్టాప్ నుంచి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే దారిలో ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఉంది. అయితే దాని సెక్యూరిటీ గార్డ్ కూడా సౌజన్య ఇంటికి వెళ్తున్నప్పుడు చూశారు. అలా తను ఒక 10 నిమిషాలు నడిచిన తర్వాత వాళ్ళ బాబాయ్ కనిపించారు. వాళ్ళ బాబాయ్ కూడా సౌజన్యని చూసి, ఏమా కాలేజ్ నుంచి ఇంత లేట్ గా వస్తున్నామని అడిగితే, స్పెషల్ క్లాసెస్ ఉండటం వల్ల లేట్ అయిపోయింది అని చెప్పింది. ఏదైతే స్పాట్ లో వాళ్ళ బాబాయ్తో మాట్లాడిందో అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి 20 నిమిషాలు కూడా పట్టదు. ఎంత స్లోగా వెళ్ళినా కూడా 4:30 ఆ టైంకి ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజు రాత్రి 7 అయినా కూడా సౌజన్య వాళ్ళ ఇంటికి రాలేదు. ఇంకా వాళ్ళ అమ్మగారికి కంగారు వచ్చేసి సౌజన్య వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి, సౌజన్య ఇంత లేట్ నైట్ అయినా కూడా ఇంటికి రాలేదు, మీరు త్వరగా ఇంటికి రండి, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పారు. వాళ్ళ నాన్నగారు ఆమె ఫ్రెండ్స్ అందరికి కాల్ చేశారు. తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నారు. ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు అనే రెస్పాన్సే వస్తుంది. మేము బస్ స్టాప్ లో దిగాక తన ఇంటి వైపు వెళ్ళింది, ఇంకా తను ఇంటికి రాకపోవడం ఏంటి అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. ఆయన వాళ్ళ బ్రదర్ కి కాల్ చేసి, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదని చెప్పారు. అదేంటి, నేను 4ంటికి ఇంటికి వెళ్తున్నప్పుడు మాట్లాడా కదా, ఈ గ్యాప్ లోనే ఏమైంది అని అడిగితే, ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు, నువ్వు ఒక పని చేయి, మన వాళ్ళందరినీ తీసుకొచ్చే వెతుకుదామని చెప్పారు. 300 మంది దాకా జనాలు ఆ రోజు రాత్రి 7 నుంచి 11 వరకు ఆ ప్లేస్ మొత్తాన్ని వెతుకుతూనే ఉన్నారు. అంత వెతికిన తర్వాత కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇంకా బెల్తంగడి అనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, ఇలా అమ్మాయి కనిపించట్లేదు, ఊరంతా వెతికాము, అయినా కూడా ఎక్కడా లేదు, మీరు పోలీస్ రిపోర్ట్ తీసుకుని మీరు కూడా వెతకండి అని చెప్పారు. అప్పుడు పోలీసులు
ఏమన్నారో తెలుసా? లేదు, ఎలాంటి మిస్సింగ్ కంప్లైంట్ అయినా కూడా 24 గంటలు దాటిన తర్వాతే మేము తీసుకుంటాం. ఒక పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి. తెల్లారేంత వరకు మీ అమ్మ ఇంటికి రాకపోతే అప్పుడు రిపోర్ట్ తీసుకుంటామని చెప్పి సౌజన్య వాళ్ళ నాన్నగారిని ఇంటికి పంపించేశారు. ఆ రోజు రాత్రి చాలా పెద్ద వర్షం పడింది. ఈ వర్షంలో వెతకడం చాలా కష్టమైపోతుందని చెప్పి ఆ 300 మంది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 10th October 2012 అంటే తర్వాత రోజు. ఆ రోజు పొద్దున్నే 10ంటికి మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. 2 గంటల సేపు వెతికిన తర్వాత సౌజన్య కనిపించింది. తను ఎలాంటి సిచ్యువేషన్లో దొరికిందో తెలిస్తే మీ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. తన 2 చేతుల్ని ఆ రోజు తను కాలేజ్కి వెళ్తున్నప్పుడు వేసుకున్న చున్నీతో కట్టేశారు. తన ఒంటి మీద బట్టలు లేవు. ఆమెను అంత దారుణంగా కొట్టారంటే తన రిబ్స్ బ్రేక్ అయిపోయాయి. చెస్ట్కున్న బోన్స్ అన్నీ స్వాలో అయిపోయాయి. బాడీ పైన చిత్రహింసలు పెట్టి చంపేసిన మార్క్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే ఆమె వెజినాలో 6 ఇంచెస్ వరకు మట్టిని నింపేశారు. ఇదంతా చూసిన తర్వాత ఆ అమ్మాయిని చాలా దారుణంగా కొట్టి చంపేశారు అనేది అర్థమవుతుంది. అంతేకాదు, ఆ క్రిమినల్స్ ఎవరో తెలియకుండా ఉండడానికి, ఆ అమ్మాయితో చేసిన అత్యాచారాన్ని దాయటానికి ఆమె వెజినాలో మట్టి నింపేశారంటే వాళ్ళ క్రిమినల్ సైకాలజీ ఎంత డేంజరస్గా ఉందో కూడా అర్థమవుతుంది. ఆ అమ్మాయిని అలా చూసేసరికి అక్కడున్న జనాలకి చాలా కోపం వచ్చేసింది. వెంటనే పోలీసులు ఆ స్పాట్కి వచ్చారు. కానీ వాళ్ళు వచ్చేసరికి ఆ స్పాట్లో జనాలందరూ నిండిపోయారు. పోలీసులు సౌజన్య బాడీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫారెన్సిక్ ఆఫీసర్సే రాలేదు. అండ్ ఫోటోగ్రాఫ్స్ తీసి ప్రూఫ్స్ రూపంలో ఒక్క ఫోటో కూడా తీయలేదు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే సౌజన్య బాడీ దొరికిన నెక్స్ట్ డేనే అంటే 11th October 2012 రోజే సౌజన్యాన్ని చంపేసిన వాడిని పోలీసులు పట్టేసుకున్నారు. ఆ క్రిమినల్ పేరు సంతోష్ రావు. ఇప్పుడు క్రిమినల్ దొరికిపోయాడు కదా, కేసు క్లోజ్ అయిపోవాలి కదా. కానీ ఇప్పటిదాకా సౌజన్య కేసు ఎందుకు సాల్వ్ అవ్వలేదు అనే క్వశ్చన్ మనకి రైజ్ అవుతుంది కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎప్పుడైతే సంతోష్ రావు అరెస్ట్ అయ్యాడో ఇక్కడి నుంచే అసలు క్రైమ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి యోగేష్ 28 ఏళ్లున్న సంతోష్ రావుని అరెస్ట్ చేశారో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది పోలీసులకి అప్పుడు అర్థం కాలేదు. అసలు ఏమైందో చెప్తాను వినండి. సంతోష్ రావు 9th October రోజు తన ఊరైనటువంటి శృంగేరి నుంచి ధర్మస్థల వచ్చాడు. అతని నాన్నగారు ఒక స్కూల్ టీచర్ అండ్ వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్. సంతోష్కి చిన్నప్పటి నుంచే మెంటల్ ఇష్యూస్ ఉండటం వల్ల తను చదువు మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయేవాడు. అయినా కూడా శృంగేరిలో ఏదో ఒక వర్క్ చేసుకునేవాడు. దేవుడి మీద బాగా నమ్మకం ఉండటం వల్ల నెలలో ఒక్కసారైనా కూడా ఏదో ఒక గుడికి తీర్థయాత్రకి వెళ్ళేవాడు. ఏదైతే రోజు సౌజన్య మిస్ అయిందో అదే రోజు సంతోష్ రావు ఏదైనా వర్క్ చేసుకుంటూ ధర్మస్థలాలో ఉన్న గుడుల్ని దర్శించుకుందామని చెప్పి ఆ ఊరికి వచ్చాడు. ఎప్పుడైతే తను ఆ ఊరికి వచ్చాడో తను ఉండటానికి ఏదైనా లాడ్జ్ లో ఒక రూమ్ కోసం వెతికాడు. కానీ తన బిహేవియర్, తను వేసుకున్న బట్టలు చాలా అబ్నార్మల్ గా ఉండటం వల్ల తనకి రూమ్ ఇవ్వడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఈ టైంలో సంతోష్ కి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. ఒక 2 రోజుల వరకు శ్రీ మంజునాథ ఆలయానికి వెళ్లి ప్రసాదం తీసుకుని మళ్ళీ నైట్ అవ్వగానే ఆ ఊర్లో ఉన్న బాహుబలి స్టాట్యూ దగ్గరికి వచ్చి పడుకునేవాడు. అండ్ అతనికి పని కూడా ఎవరు ఇవ్వలేదు. 11th October రోజు అరౌండ్ 5 o'clock కి సంతోష్ కొండపైన ఉన్నాడు. అదే టైంలో నలుగురు కలిసి సంతోష్ని కొట్టి అక్కడి నుంచి లాక్కుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి సౌజన్యాన్ని చంపేసింది వీడే అని చెప్పారు. ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఇంట్రోగేషన్ చేయాలి కదా. ఆ ఇంట్రోగేషన్ లో ప్రూవ్ అయితే కదా అతనే చేశాడని చెప్పాలి. కానీ ఇక్కడ పోలీసులు ఎవరో 4 వ్యక్తులు వచ్చి చెప్తే దాన్ని నమ్మేసి ఎటువంటి క్రాస్ చెకింగ్ లేకుండా సంతోషే నేరం చేశాడని చెప్పి జనాలకు చెప్పేశారు. జనాలందరూ పోలీసుల్ని క్రిమినల్ని ఇంత త్వరగా పట్టుకున్నారు, తమ డ్యూటీని కరెక్ట్ గా నిర్వర్తించారని చెప్పి పొగొట్ట మొదలు పెట్టారు. ఇంకొక సైడ్ సంతోష్ వాళ్ళ అమ్మగారికి ఈ విషయం తెలిసి ఆమె ఆరోగ్యం పాడైపోయి కొన్ని డేస్ గా చనిపోయారు. సంతోష్ వాళ్ళ నాన్నగారికి ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు సంతోష్ని రాంగ్ కేసులో ఇరికించారు, ఇంకొక వైపు ఆయన భార్య చనిపోయింది. సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి యోగేష్ గారు ఈ కేసులో ఎంత ఇంటెలిజెన్స్ వాడారో మీకు తెలియాలి. ఏదైనా పోస్ట్ మార్టం ని హ్యూమన్ విజిబిలిటీలో చేస్తారు, కానీ సౌజన్య పోస్ట్ మార్టం ఒక చీకటి గదిలో జరిగింది. ఓకే, అది పక్కన పెడితే ఆ పోస్ట్ మార్టంలో డాక్టర్స్ ఇచ్చిన స్పర్మ్ శాంపిల్స్ ని యోగేష్ గారు 72 గంటల్లో ల్యాబ్స్ కి పంపించాలి. కానీ 12 రోజుల వరకు ఆయన ల్యాబ్స్ కి పంపించలేదు. ఏ స్పర్మ్ అయినా కూడా 72 hours వరకు బతుకుంటది. అలాంటిది 12 రోజుల వరకు ఆ స్పర్మ్ కి ఫంగస్ పట్టేసిన తర్వాత పంపించారు. దీనికి రీజన్ అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా? మర్చిపోయారంట.
ఆయనకి ఆయన సిన్సియారిటీకి ఒక సెల్యూట్ అసలు. ఇంతేకాదు సంతోష్ రావుని పోలీస్ సెల్లో పెట్టి చిత్రహింసలు పెడుతూ కొట్టారు. ఆయన బట్టలన్నీ విప్పేసి వేడి వేడి నీళ్ళని ప్రైవేట్ పార్ట్స్ పైన వేసేశారు. ఆ క్రైమ్ ని అడ్మిట్ చేయకపోతే వాళ్ళ అమ్మ నాన్నని చంపేస్తామని బెదిరించారు. అవసరమైతే ఇదే సెల్లో నిన్ను కూడా చంపేస్తామన్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎవరున్నా కూడా ఆ క్రైమ్ ని అడ్మిట్ చేసేసుకుంటారు. కానీ సంతోష్ మెంటల్లీ అన్స్టేబుల్ ఉన్నా కూడా ఆ క్రైమ్ ని తనే చేశానని ఒప్పుకోలేదు. కోర్టు ట్రయల్ స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు ప్రాసిక్యూటర్ క్రైమ్ చేసింది తనేనని వాదిస్తుంటే, ఇంకొక వైపు సంతోష్ లాయర్ మాత్రం చేసింది తను కాదు అని ప్రూఫ్స్ మీద ప్రూఫ్స్ పెడుతూనే ఉన్నారు. బయట జనాలు సంతోష్ కి డెత్ పెనాల్టీ ఇవ్వాలి అని ధర్నాలు చేస్తున్నారు. ఇలా 3 సంవత్సరాలు అయిపోయాయి. కేసు కొంచెం కూడా ముందుకు కదలలేదు. ఈ కేసులో సంతోష్ లాయర్ ఆర్గ్యూ చేసిన పాయింట్స్ ఏంటంటే సంతోషే ఆ క్రైమ్ చేశాడని ఒక్క ఐ విట్నెస్ కూడా లేరు. ఏదైతే డిఎన్ఏ శాంపుల్స్ సౌజన్య ఫింగర్ నేల్స్ నుంచి దొరికాయో అవి సంతోష్ కి మ్యాచ్ అవ్వట్లేదు. ఒకవేళ సంతోషే ఆ క్రైమ్ చేసి ఉంటే అదే ఊర్లో ఎందుకుంటాడు? జస్ట్ ఒక డేలో దొరికిన క్రిమినల్ ని ఆ క్రైమ్ అతనే చేశాడని ప్రూవ్ చేయగలిగే ఒకే ఒక్క ప్రూఫ్ అయినటువంటి స్పర్మ్ శాంపిల్స్ ని ల్యాబ్స్ కి ఎందుకు పంపలేదు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సంతోష్ కి ఒక ప్రైవేట్ డిసీజ్ ఉంది, అదే ఫిమోసిస్. అది మేల్ పెనిస్ కి సంబంధించిన ఒక డిసీజ్. దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ గూగుల్ ఇట్. ఆ డిసీజ్ ఉన్న వాళ్ళు సెక్షువల్ గా ఇంటిమేట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అలాంటిది సంతోష్ ఆ అమ్మాయిని అత్యాచారం ఎలా చేస్తాడు? ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏ రోజైతే సంతోష్ అరెస్ట్ అయ్యాడో 11th అక్టోబర్ రోజు రాత్రి పోలీసులు సౌజన్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో ఆ రోజు సౌజన్య ఏం బట్టలు వేసుకుంది అనే ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ ని అడిగి తెలుసుకున్నారు. ఇలా తెలుసుకున్న 2 రోజుల తర్వాత పోలీసులు సౌజన్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెకు సంబంధించిన ఒక అండర్ గార్మెంట్ ని తీసుకెళ్లారు. కానీ కోర్టుకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే టైంలో ఏదైతే ప్లేస్ లో సౌజన్య డెడ్ బాడీ దొరికిందో ఆ ప్లేస్ లోనే ఇది కూడా దొరికిందని చెప్పారు. కానీ సౌజన్య వాళ్ళ అమ్మగారు మాత్రం ఏదైతే పోలీసులు చెప్తున్నారో అది అబద్ధం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ಉಡುಪು ಉಲಾಯ್ದ ಡ್ರೆಸ್ ಉಲಾಯ್ದು ನೀವು ಪಾರ್ದಲ್ಕೆ ಏನೊಂದು ಬರ್ತೀರು ಐಕ್ ಎಂಕ್ಲು ಇಲ್ಲ ಇರುತ್ತೆ ನೀನೆ ತೊಜ್ಪ ಎಂಜಿನ ಪಾರ್ದಲ್ಲ ಇನ್ನು ಕೊರಲೆ ಬಂಡೇರು ಐಕ್ ಎಂಕ್ಲು ಒಂಜಿ ಗುರ್ತಾಗ ಸ್ಟಿಚ್ಲ ಪಾರ್ದು ಕೊರಿಯ ಬಂಡ ಉಲಾಯ್ದ ಉಡುಪು ಒಂಜಿ ಸ್ಟಿಚ್ ಪಾರ್ದು ಕೊರಿಯ ನೂಲುಡು ಐನು ಪತ್ತೊಂದು పోదు ಇಂದೇ ಉಡುಪು ಅವಳು ಇತ್ತು ಮಣ್ಣುದೊಲ ಇತ್ತು ಬಂಡದ ಇನ್ನು ಮಣ್ಣುದೊಲೆ ಕೌನ್ ತೊದ್ದು ಇತ್ತು ಆಡ ಸಂತೋಷದ ಒಕ್ಕಾದು ಅವಳೆ ಅವೇ ಇತ್ತನ ಅಂದ್ಬಂಡ್ರೆ ಐನೇ ತನಿಖೆಗೆ ದೀಯರು ತನಿಖೆಗೆ ದೀತು ఇని ముట్టల ఆ ఉడుపుద ఉజ్జి కూడా ఇనికల తనిఖీ ఇన్ఫాక్ట్ సౌజన్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఇదంతా సంతోష్ రావు చేయలేదని చెప్పారు. అప్పటి వరకు ఏదైతే జనాలు పోలీసులకి జేజేలు కొట్టారో అదే జనాలు పోలీసుల్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందరికీ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే అసలైన క్రిమినల్ ఎవరు? ఒక నెల తర్వాత ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని కర్ణాటక సిఐడికి ఇచ్చేశారు. ఇప్పుడు సిఐడి వాళ్ళని సౌజన్య వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని చంపేసింది ఆ పెద్దింటికి సంబంధించిన ఆ నలుగురే, సో మీరు వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ నలుగురు ఎవరంటే ఎవరైతే సంతోష్ రావుని కొండ మీద కొట్టి సౌజన్యాన్ని చంపేసింది సంతోష్ రావే అని ఈ కేసుని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్లారు కదా వాళ్ళే. అందులో ఒకతను ఆ పెద్దింటికి సంబంధించిన ఒక రిలేటివ్ అండ్ మిగతా ముగ్గురులో 2 ఆ గుడికి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ నలుగురు సంతోష్ రావుని పోలీసుల దగ్గరికి ఎక్యూజ్డ్ గా తీసుకెళ్తే పోలీసులు ఎటువంటి క్రాస్ క్వశ్చన్ లేకుండా సంతోష్ రావుని ఒక క్రిమినల్ గా ఎందుకు డిక్లేర్ చేశారో ఇప్పుడు సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి ముందే వాళ్ళకి ఒక మేజర్ బ్రేక్ త్రూ దొరికింది. అదేంటంటే ఒక పెద్ద మనిషి వాళ్ళ రిలేటివ్ ఉన్నాడు కదా, అతని ఫామ్ హౌస్ లో వారిజా అనే అమ్మాయి వర్క్ చేస్తుంది. అయితే ఆ రోజు ఆ నలుగురితో కలిసి సౌజన్యాన్ని చూసింది. కొన్ని రోజుల తర్వాత సౌజన్యకి ఇలా జరిగిందని న్యూస్ లో రావడం చూసి వారిజాకి గుర్తొచ్చింది. ఆ రోజు చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కదా అని వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఇప్పుడు వరిజా ఈ కేసులో ప్రైమ్ విట్నెస్ గా ఉంది. కానీ సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో వరిజా అదే ఫామ్ హౌస్ లో ఉన్న ఒక బావిలో చనిపోయి కనిపించింది. కొంత టైం అయింది. సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే ఎప్పుడైతే సౌజన్యకి అలా జరిగిందో ఆ టైంలో ఆ పెద్దింటికి సంబంధించిన అతను అసలు ఇండియాలోనే లేడని ప్రూఫ్ చూపించారు. ఆ ప్రూఫ్స్ ఏంటంటే ఆ టైంలో అతను తీసుకున్న టికెట్ అండ్ పాస్పోర్ట్ అండ్ మిగతా ముగ్గురు కూడా ఆ టైంలో అక్కడ లేరని సిఐడి చెప్పింది. The state police and the CID, who have both investigated the case, clearly believe it's open and shut. And we submitted the report to government on the 31st of October, in which we have clearly stated that Santosh Rao is
the culprit. కానీ ఆ ముగ్గురులో ఒక అతని పేరు రవి పూజారి. అతని మైండ్లో ఏం థాట్ వచ్చిందేంటో తెలియదు కానీ అతను ఈ క్రైమ్ని పోలీసులకి కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెషన్లో ఏముంది అంటే ఈ క్రైమ్కి సంతోష్ రావుకి ఎటువంటి సంబంధం లేదు. సంతోష్ రావు ఒక అమాయకుడు. అసలైన క్రైమ్ చేసింది ఆ పెద్దింటికి చెందిన అతను అండ్ అతని ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఈ కేసులో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉండటం వల్ల కర్ణాటక సిఐడి చాలా బయాస్డ్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని ఈ కేసుని సిబిఐకి ఇచ్చేశారు. షాకింగ్ థింగ్ ఏంటంటే అదే టైంలో రవి పూజారి తన ఇంట్లోనే చనిపోయి కనిపించాడు. అతను ఎలా చనిపోయాడు అని చూసిన ఒక్క ఐ విట్నెస్ కూడా లేడు. సో రవి పూజారి డెత్ కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. సిబిఐ వాళ్ళు నియర్లీ 4 సంవత్సరాల వరకు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు. ఇంత ఎక్కువ టైంలో వాళ్ళు ఏదో ఒక ప్రూఫ్ని సంపాదించుంటారు అనుకుంటున్నారు కదా, కానీ ఒక్క ప్రూఫ్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకురాలేదు. బట్ వాళ్ళు ఇచ్చిన ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే సంతోష్ రావే ఈ క్రైమ్ని చేశాడని. కానీ సిబిఐ వాళ్ళని సంతోష్ రావు ఈ క్రైమ్ని చేశాడని మీ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందా అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అప్పటి నుంచి ఇంకో 6 సంవత్సరాల వరకు ఈ కేసులో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో ఇలా జరుగుతుంది అని ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గిరీష్ ముత్తన్న వారికి తెలిసింది. ఇతను ఎవరంటే తన పోలీస్ డిపార్ట్మెంట్ లో కరప్షన్ జరుగుతుంది, అవినీతి ఉన్న చోట నేను పని చేయలేను అని తన జాబ్ కే రిజైన్ చేసేసిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అంతేకాదు తన డ్యూటీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గర తప్పు ఉందని జనాల మధ్యలోనే ఆ ఎమ్మెల్యేని కొట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చారు. అలానే సౌజన్య కేసులో ఇలా జరుగుతుందని ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా దారుణమైన విషయాలు తెలిసాయి. అదేంటంటే పోలీసులు సంతోష్ రావుని సౌజన్య కేసులోనే అరెస్ట్ చేయలేదు, ఇంకొక కేసులో కూడా సంతోష్ రావుని అక్యూజ్డ్గా చూపిస్తూ కేసు వేశారు. ఆ కేసే నారాయణ యమున డ్యూయల్ మర్డర్ కేసు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిన థింగ్ ఏంటంటే శ్రీ మంజునాథ టెంపుల్ ఒక ప్రైవేట్ ట్రస్ట్ హ్యాండ్ ఓవర్లో ఉంది అండ్ దానికి హెడ్ ఒక పెద్ద మనిషి ఫ్యామిలీ అని కదా. నారాయణ అనే అతను శ్రీ మంజునాథ టెంపుల్లో మహోత్గా వర్క్ చేస్తున్నాడు. ఈ మహోత్ అని ఎవరిని అంటారంటే ఏదైనా గుడిలో ఉన్న ఏనుగుల్ని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళని మహోత్ అని అంటారు. ఆ గుడిలో నారాయణ వాళ్ళు చాలా జనరేషన్స్ నుంచి ఈ మహోత్ వర్క్ ని చేస్తున్నారు. ఇప్పుడు మనం హిస్టరీలోకి కొన్ని ఇయర్స్ బ్యాక్ కి వెళ్ళాలి. ఎంత బ్యాక్ కి అంటే ఎవరైతే పెద్ద మనిషి ఆ ట్రస్ట్ కి హెడ్ గా ఉన్నాడో వాళ్ళ నాన్నగారి టైంలోకి. అప్పటి ధర్మాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మహోతులు చాలా ఇయర్స్ నుంచి ఫెయిత్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు అని అనిపించి నారాయణ వాళ్ళ నాన్నగారికి ఒక ల్యాండ్ ని రాసిచ్చారు. టైం మారింది, జనరేషన్స్ మారే. ఇప్పుడు ఆ ధర్మాధికారి చనిపోయారు. ఎవరికైతే ల్యాండ్ రాశారో ఆయన కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ ల్యాండ్ నారాయణ పేరు మీద ఉంది. ఆ ల్యాండ్ మీద అన్ని హక్కులు నారాయణకే ఉన్నాయి. కానీ కథలో ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది. ఏదైతే ల్యాండ్ ఉందో ఆ భూమికి దగ్గరలోనే ఒక హైవే పడుతుంది అని ఇప్పటి ధర్మాధికారి అనేటువంటి ఆ పెద్ద మనిషికి తెలిసింది. ఆ భూమిని ఎలా అయినా లాగేసుకోవాలి అని నారాయణని పిలిచి ఆ ల్యాండ్ ని తిరిగిచ్చేయమని అడిగారు. కానీ నారాయణ దానికి ఒప్పుకోలేదు. మీ నాన్నగారు మా మీద గౌరవంతో రాసిచ్చారు, నేను ఇవ్వను అని చెప్పేశాడు. ఆ పెద్ద మనిషికి కోపం వచ్చింది. బలవంతంగా అయినా కూడా ఆ భూమిని తీసుకోవాలనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత నారాయణ ఇంట్లో కష్టాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ ఇంటికి వాటర్ సప్లై ఆపించేశారు, కరెంట్ ఆపేశారు. ఊర్లో ఉన్న డ్రైనేజ్ చెత్త అంతా తీసుకొచ్చి నారాయణ ఇంటి ముందు వేసేవారు. ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా బయట కనిపిస్తే వాళ్ళని చాలా దారుణమైన బూతులు తిట్టేవారు. ఇలా చాలా హీనంగా వాళ్ళని ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ని అవమానాలు భరించి ఇంకా తట్టుకుని ఓపిక లేక నారాయణ వాళ్ళ భార్య నీకు ఆ భూమే కావాలనుకుంటే మేము నీతో ఉండం అని చెప్పి వాళ్ళ పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో 60 years ఉన్న నారాయణ అండ్ 45 years ఉన్న వాళ్ళ చెల్లైనటువంటి యమున మాత్రమే ఉంటున్నారు. సెప్టెంబర్ 21, 2012 ఆ రోజు కరెక్ట్ టైం చూసుకొని కొంతమంది వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యి నారాయణని చాలా దారుణంగా కొట్టి తన కళ్ళ ముందే వాళ్ళ చెల్లిని అత్యాచారం చేసి వాళ్ళిద్దరిని చంపేశారు. ఇలా అయిన తర్వాత పోలీసులు ఏమని కేసు ఫైల్ చేశారో తెలుసా? ఆ ఇంట్లో ఉన్న వస్తువుల్ని దొంగలించడానికి కొంతమంది ఆ ఇంట్లోకి ఎంటర్ అయితే అడ్డుగొన్న వీళ్ళిద్దరిని చంపేశారు అని రిజిస్టర్ చేశారు. కానీ నిజానికి వాళ్ళు దొంగలించింది ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం ఇవేమి కాదు. ఆ ల్యాండ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకెళ్లారు. కానీ దాని గురించి పోలీసులు ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఆ కేసులో సంతోష్ రావు 21 సెప్టెంబర్ రోజు వాళ్ళను చంపేశాడని అతని మీద కేసు ఫైల్ చేశారు. ఒక కేసులో ఏమో 9th అక్టోబర్ రోజు అతను ధర్మస్థల వచ్చాడని రాస్తే దానికంటే 20 రోజుల ముందు జరిగిన కేసులో అతనే చంపేశాడని రాశారు.
దిస్ ఇస్ సో ఇల్లాజికల్. అసలు తప్పుడు ఇన్వెస్టిగేషన్ తో అసలైన క్రిమినల్స్ ని దాయాలనే దురుద్దేశంతో పోలీసులు చేసిన ఈ పనులకి సంతోష్ రావు తన 10 సంవత్సరాలు జైల్లో గడపాల్సి వచ్చింది. కానీ ఆ ల్యాండ్ కబ్జా చేసిన ఆ పెద్ద మనిషిని మాత్రం ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేసే ధైర్యం చూపించలేదు. ఇతను చేసిన ఘోరాలు ఇవే కాదు. ఈ పెద్ద మనిషి క్యాండిడేట్ ఒక అతను ఎలక్షన్స్ లో నిల్చున్నాడు. అయితే అతనికి ఆపోజిట్ గా లక్ష్మణ్ అనే అతను కూడా నిల్చున్నాడు. అయితే అప్పుడు లక్ష్మణ్ నెగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అతన్ని డ్రాప్ అయిపోవంటే అతను డ్రాప్ అవ్వలేదు. దానికి ప్రతీకారంగా లక్ష్మణ్ కూతుర్ని 56 రోజుల పాటు అత్యాచారం చేసి చంపేసి నేత్రవతి రివర్ లో పడేశారు. ఎర్లీ 2000s లో ఈ పెద్ద మనిషి కంటే గ్రామీణ బ్యాంకు వాళ్ళు ఇచ్చే మనీకి ఇంట్రెస్ట్ తక్కువ అని జనాలందరూ ఆ బ్యాంకు నుంచే లోన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. నువ్వు తీసుకునే ఇంట్రెస్ట్ పెంచు, అట్లీస్ట్ మేము ఎంతకైతే ఇస్తున్నామో అంతే అయినా ఇవ్వు అని అడిగితే ఆ మేనేజర్ నో అన్నందుకు అతన్ని కూడా చంపేశారు. నేను వీడియో స్టార్టింగ్ లో వేదవల్లి గురించి చెప్పాను కదా, ఆమెకి అన్యాయం జరిగిందని ఆ స్కూల్ చైర్మన్ మీద ధర్నా చేసింది. ఆ స్కూల్ చైర్మన్ ఎవరు తెలుసా? ఈ పెద్ద మనిషే. ఇప్పటి వరకు ఆ ఊర్లో 450కి పైగా జనాలు మిస్టీరియస్ గా చనిపోయారు. పోలీసులు కానీ సిఐడి సిబిఐ కానీ ఒక్క కేసును కూడా క్లోజ్ చేయలేకపోయారు. 2023లో సౌజన్య కేసుని రీఇన్వెస్టిగేట్ చేయడం వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అని కోర్టు తీర్పిచ్చింది. ఈ కంట్రీలో మనీ అండ్ పొలిటికల్ పవర్ ఉంటే ఏది ఏమైనా చేయొచ్చు అని చెప్పడానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. ఒక రాక్షసుడికి బాధ్యతలు ఇస్తే ఏమవుతుందో ఈ కేసు ద్వారా మనందరికీ తెలిసింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. నేను ఈ ఛానల్లో వీడియో పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఒకవేళ మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ విధంగా అయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో అంతే సపోర్ట్ దాన్ని కూడా ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్.